సూర్యాపేట జిల్లా అరవపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు పల్టీలు కొట్టడంతో అక్కడికి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే విచారణ చేపట్టిన ఈడీ ఏపీ లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తుంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే విచారణ చేపట్టిన ఈడీ ఏపీ లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తుంది. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రత్యేకంగా సిట్టిని, ఏసీపీని అలాగే సిఐడిని కూడా దర్యాప్తులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుమారు 32 నుంచి 36 మంది వరకు కూడాను ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి గతంలో 2 సార్లు ఏదైతే సిఐడి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు. తనకేమీ సంబంధం లేదని, రాజ్ కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా తను గుర్తించానని, ఆ వ్యక్తితో తను మాట్లాడలేదని, వైఎస్ఆర్సీపీలో రాజ్ కిషోర్ రెడ్డి లాంటి వ్యక్తిని పరిచయం చేసింది జగన్ కు తనేనని కూడాను ఆయన చెప్పారు. ఇది ఏదైతే మద్యం కుంభకోణాలకు సంబంధించి ఇప్పటికే రాజ్యసభ సభ్యులతో పాటు అటు ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ముఖ్య భూమిక పోషించారని చెప్పి కూడాను గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉన్న ఓఎస్డీలను కూడాను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా వారందరూ కూడాను బెయిల్ పైన బయట ఉన్నారు. ప్రస్తుతం ఈడీ ఈ కేసుని టేకప్ చేయటం, దానికి సంబంధించి విచారణ సంబంధించి నోటీసులు ఇవ్వటం అనేది కొద్దిగా వైఎస్ఆర్సీపీకి తలనొప్పి వ్యవహారంగా మారిందని కూడాను మనం చెప్పొచ్చు వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు కూడాను మద్యం లావాదేవీల ద్వారా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి గండి పడింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో ఉన్న వారందరూ కూడాను ఆర్థికంగా లబ్ధి పొందారని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో కేవలం మద్యం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని చెప్పి కూడా ఆరోపించారు. దానిపైన విచారణకు ఆదేశించారు. అయితే రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసు ప్రస్తుతం ఈడీ వరకు వెళ్ళటం, ఈడీ కూడాను ఈ కేసు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు నోటీసులు ఇవ్వటం, అందులోనూ ఏటూగున్న విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వటం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 22వ తేదీన ఆయన ఈడీ ముందు హాజరవ్వాలని చెప్పి కూడాను
నోటీసులో అంశాలు చేర్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎవరైతే మా విజయసాయి రెడ్డి ఉన్నారో ఆయన కూడా స్పందించట్లేరు. గతంలో కూడా ఆయన మాట్లాడుతూ ఈ కేసుకి తనకు సంబంధం లేదని, కేవలం వాచ్ డాగ్ లా ఉన్నాను తప్ప ఎవరేం చేస్తున్నారో కూడా తనకు తెలియదని చెప్పి కూడా వ్యాఖ్యానించారు వైశాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా స్పందించలేదు విజయసాయి రెడ్డి అని చెప్తున్నారు. మరి ఈ నెల 22వ తారీఖున విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే ఖచ్చితంగా ఈడీ విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పుడు ఖచ్చితంగా హాజరవ్వాలి, లేదా తమ తరపు ఎవరైనా ఆడిటర్ కానీ సంబంధించిన న్యాయవాదులు కానీ దానికి సంబంధించిన నోటీసులో ఆప్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే డేట్ ఏమైనా 22 కాకపోతే 26 కానీ 30 కానీ అలాగే ఫిబ్రవరి నెలలో కానీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలా స్పందిస్తారు విజయసాయి రెడ్డి అని కూడాను మనం వేచి చూడాలి. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే పాచికలో భాగంగా స్టేట్ లెవెల్ ఉన్న ఇష్యూని సెంట్రల్ లెవెల్ వరకు తీసుకెళ్లింది ఏమన్నా ఆలోచనలో కూడాను వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ రేపో మాపో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కూడాను దీని కేసులో ఒకవేళ వాళ్ళు కూడా నోటీసులు జారీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఈ అంశం తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అంటే ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి తను సంబంధం లేదు ఈ కేసు కానీ మాట్లాడటం జరిగింది. ఎవరైతే A1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన పైన ముందు నుంచి కూడాను మీడియాలో ఆ వ్యక్తి తప్పు చేశారని చెప్పి కూడాను విజయసాయి రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 సార్లు ఆయన హాజరయ్యారు. 2 సార్లు కూడాను మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమందిని నమ్మి కోటరీతో నష్టపోతున్నారు, ఆయనకి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇటువంటి అంశాలు చాలా కూడాను అప్పట్లో జరిగాయి అని తనకు అనుమానం ఉందని కూడా చెప్పడం, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారందరూ కూడాను వైఎస్ జగన్ మభ్యపెడుతున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్టేట్ లెవెల్ ఉన్న ఇష్యూ ఇప్పుడు ఈడీ ఎంటర్ అవటం, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నోటీసులు జారీ చేయడం పట్ల వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్పందిస్తుంది, వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే తను పార్టీని వదిలేసిన విజయసాయి రెడ్డి ఈ కేసులో ప్రధాన భూమికి పోషించడం, ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశానికి దారి తీసింది వైశాలి. రైట్. థ్యాంక్ యూ అలీం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.